కొత్త చట్టాల అమలుపై న్యాయవాదుల నిరసన. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 1/7/2024 నుండి అమలు చేయ తలపెట్టిన కొత్త చట్టాలైన భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ న్యాయ సంహితలను నిరసిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అన్నెపాగ సుందర్రావు ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కొత్త చట్టాలు పోలీసు వ్యవస్థకు అనుకూలంగా మారి సామాన్యులను ఇబ్బందులకు గురి చేయగా ఈ విధంగా కలవని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటరామయ్య, పసుపులెడ్డి సత్యశ్రీనివాసరావు, దామల సంతోష్, ఎర్రమాసు ధనుంజయుడు, టిఎల్ నరసింహారావు, గోనుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, గోనెల వెంకటేశ్వర్, ఎం గోపీనాథ్, ఎం కృష్ణయ్య, కరణం నరసింహారావు, మెట్టెల ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, చిన్నగాంధీ, శ్రీనివాసవి, పూల నాగరాజు, రెవిల్ నారాయణ, భిక్షయ్య, హనుమంతరావు, దాసరి నాగేశ్వరరావు, రాజశేఖర్, ఆదినారాయణ, శేషకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత జాతీయ న్యాయవాదుల ఫెటర్నిటీ ఈరోజు కొత్తగా వచ్చే చట్టాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దాంట్లో చాలా అవకతవకలు ఉండేని, ప్రజలకి చాలా ఇబ్బందికరమని, ఈ చట్టాలు మొత్తం పోలీసులకి అనుకూలంగా ఉండేని, ప్రజలను సంరక్షించే విధంగా లేవని దాని మీద ప్రతిఘటించు రివైజ్ చేయాలని చెప్పని న్యాయవాద సంఘాలు యావత్ భారతదేశంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా జరుగుతుంది. ఆ ధర్నానికి ప్రతిరూపం వేళ జగ్గయ్యపేట న్యాయ కేంద్రంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇది విజయవంతమై ఆ చట్టంలో ఉన్న లోపాలు సవరణ జరిగేంత వరకు మరి మన న్యాయవాద సంఘం, జాతీయ న్యాయవాద సంఘం తీసుకునే నిర్ణయానికి మనం కూడా కట్టుబడి ఉందామని, మనందరూ ఐక్యంగా ఈ పోరాటం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.